మన దేశంలో గత కొద్ది సంవత్సరాలుగా జరిగిన తొక్కిసలాటలో 1000 మందికి పైగా జనం చనిపోవడం జరిగింది. అయితే ఈ తొక్కిసలాటలు జరిగి ఇంత పెద్ద మొత్తంలో జనాలు చనిపోవడానికి కారణం ఏమైండొచ్చు అనే విషయం గురించి ఇవాల్టి మన వీడియోలో చెప్పుకుందాం. రిలీజియస్ గ్యాదరింగ్స్ లో తొక్కిసలాట జరిగి మనుషులు చనిపోవడం అనేది ఇవాళ కొత్తేం కాదు. జనవరి 2005లో మహారాష్ట్రలోని ఒక ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 265 మందికి పైగా భక్తులు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఆలయానికి వెళ్లే మెట్లు జారుతూ ఉండడంతో ఈ ఇన్సిడెంట్ జరిగిందని అప్పట్లో మీడియా పేర్కొంది. ఆగస్టు 2008లో హిమాచల్ ప్రదేశ్లోని ఒక ఆలయంలో కొండ చర్యలు విరిగి పడుతున్నాయని పుకార్లు రావడంతో తొక్కిసలాట జరిగి అక్కడ ఏకంగా 145 మంది యాత్రికులు మరణించారు. అదే సంవత్సరం సెప్టెంబర్ 2008లో రాజస్థాన్లోని ఒక ఆలయంలో 9 రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగి 250 మందికి పైగా మరణించారు. మార్చి 2010లో ఉత్తరప్రదేశ్లోని ఒక దేవాలయంలో ఫ్రీ ఫుడ్ ఇంకా బట్టల కోసం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 63 మంది మరణించారు. వాళ్లల్లో సగానికి పైగా పిల్లలు చనిపోయారని మీడియా కథనాల్లో వచ్చాయి. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ మన దేశంలోనే కాదు. రీసెంట్గా సౌదీ అరేబియాలో జరిగిన హజ్ యాత్రలో 1000 మందికి పైగా హజ్ యాత్రికులు చనిపోవడం జరిగింది. రిలీజియస్ గ్యాదరింగ్స్ లో ఓవర్ క్రౌడింగ్ కారణంగా ఆక్సిజన్ అందగా సరైన మెడికల్ ఫెసిలిటీస్ లేక చాలాసార్లు చాలా చోట తొక్కిసలాట జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనం చూసాం, విన్నాం కూడా. కానీ యూపీలోని హత్రాస్లో ఏదైతే విషాదం జరిగిందో దీని వెనక అజ్ఞానం, పేదరికం, ఇల్లిటరసీ, మూఢనమ్మకం, మెడికల్ నెగ్లిజెన్స్ ఇవన్నీ కనిపించాయి. అయితే సేమ్ ఇదే విధంగా 3 ఏళ్ల కిందట భోలేబాబాకు చెందిన సత్సంగ్ నెల రోజుల పాటు ఇటావా పట్టణంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగింది. అప్పుడు కూడా ఇలాంటి తొక్కిసలాట లాంటి పరిస్థితులే నెలకొన్నాయి. భవిష్యత్తులో బాబా ప్రోగ్రాంకు పర్మిషన్ ఇవ్వొద్దని అధికారులను చుట్టుపక్కల ఉన్న కాలనీ ప్రజలు కోరారు. జనం మాట కేర్ చేయని అధికారులు వాళ్ళని పట్టించుకోకుండా పర్మిషన్స్ ఇచ్చారు. కారణం ఇలాంటి బాబాలకు పొలిటికల్ లీడర్స్ సపోర్టివ్గా ఉండటం. మరి స్వయంగా రాజకీయ నాయకులే ఇలాంటి బాబాలకు సపోర్టివ్గా ఉంటే పర్మిషన్ తెచ్చుకోవడం పెద్ద విషయమా చెప్పండి. ఒక బాబా ప్రైవేట్గా నిర్వహించిన కార్యక్రమానికి లక్షలాది మంది రావడం, పెను విషాదం చోటు చేసుకోవడం యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. మహిళలు, పిల్లలతో సహా వందలాది మంది ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. ఎటు చూసినా చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలతో భయానక వాతావరణం నెలకొంది. అయితే యూపీలో ఇలాంటి బాబాలు వందల సంఖ్యలో ఉన్నారు. దేవుడి పేరు చెప్పి జనాలను మోసం చేస్తున్న ఇలాంటి బాబాలపై, వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమాలపై అటు అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా దృష్టి పెట్టి ఇలాంటి ఘోరాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ సంఘటనపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ మొబైల్ ఫోన్లో ఛోటా న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.